అయితే మీ మొక్కజొన్న పంటలో విపరీతంగా కత్తెర పురుగుకు సంబంధించినటువంటి డ్యామేజ్ కనబడుతుందా? అయితే 100% వాటిని నిర్మూలించడానికి, పంటను కాపాడుకోవడానికి మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓన్లీ మనం ఈ వీడియోలో కెమికల్ కంట్రోల్‌కి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ గురించి మాత్రమే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా రైతులు సాటిస్ఫై చెందినటువంటి కొన్ని రకాలైన టెక్నికల్ కలిగిన మందుల గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. నోవాల్యూరాన్ 5.25% ప్లస్ ఎమెవిక్టిమ్ బెంజాయిడ్ 0.9% ఎస్సీ ఫార్ములేషన్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఇది రకరకాల బ్రాండింగ్ నేమ్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఏ కంపెనీదైనా మంచిదే. మనకు నోవాల్యూరాన్ ప్లస్ ఎమెవిక్టిమ్ బెంజాయిడ్ టెక్నికల్ కలిగినటువంటి మందు స్ప్రే చేసుకున్నట్లయితే 100% ఎక్సలెంట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మార్కెట్లో రకరకాల బ్రాండింగ్ నేమ్ లైక్ అదమా కంపెనీలో పారడైజ్ అని, యూపీఎల్ కంపెనీలో గుంతర్ అని ఇలా రకరకాల బ్రాండింగ్ నేమ్‌తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. మీకు నచ్చిన కంపెనీ కాకపోతే ఈ 2 టెక్నికల్స్ ఉన్నటువంటి మందును స్ప్రే చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎకరానికి దాదాపు 500 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దీని రేట్ దాదాపు 850 నుండి 950 మధ్యలో ఉండడం జరిగింది. అలాగే మరో టెక్నికల్ చూసినట్లయితే క్లోరంత్రానిలిప్రోల్ 5.2% ప్లస్ నోవాల్యూరాన్ 8.5% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఈ టెక్నికల్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. 100% రైతు సాటిస్ఫై చెందేటువంటి టెక్నికల్ అని చెప్పొచ్చు. ఇది మార్కెట్లో చాలా బ్రాండింగ్ నేమ్‌తో అందుబాటులో ఉంది. మీకు ఏది అందుబాటులో ఉన్నట్టయితే ఆ కంపెనీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్‌గా మీకు టెవ్లిస్ అనే స్మాల్ కంపెనీకి సంబంధించింది మీకు చూపించడం జరుగుతుంది. దీని డోస్ కనుక చూసినట్లయితే ఎకరానికి 200 ml చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీని యాక్షన్ చూసినట్టయితే ఇటు కాంటాక్ట్ అండ్ స్టమక్ యాక్షన్ ద్వారా ఇది మన పంటలో ఉన్నటువంటి ఈ అన్ని రకాల లద్దె పురుగులను నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి చూసినట్టయితే కనుక మనకు క్లోరంత్రానిలిప్రోల్ 9.3% ప్లస్ లాంబ్డాసైహోత్రిన్ రూపంలో మనకు ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఫేమస్ కంపెనీ చూసినట్టయితే సింజెంటెక్ కంపెనీలో ఆంప్లికో తెలుసు. మనం ఈ మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫోర్త్‌ది కనుక మనం చూసినట్లయితే ఎవిసెంట్ ఇది సింజెంటా కంపెనీకి సంబంధించింది. ఈ స్మార్ట్ ఇన్సెక్టిసైడ్ అని చెప్పొచ్చు. ఇది ప్రత్యేకంగా మన మొక్కజొన్నలో చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో డోస్ చూసినట్లయితే దాదాపు మనం 30 నుంచి 32 గ్రామ్స్ పర్ ఎకరా వరకు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 200 లీటర్ల నీటిలో 30 నుంచి 32 గ్రాముల చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మన 100% ఈ లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే ఎమెవిక్టిమ్ బెంజాయిడ్ 5% ప్లస్ ల్యూఫెరోనార్ 40% డబ్ల్యూజీ రూపంలో ఇది అందుబాటులో ఉంటుంది. తర్వాత గ్రాన్యుల్స్. సో చాలామంది రైతులు గ్రాన్యుల్ వేసే హ్యాబిట్ కూడా ఉంటుంది ప్రాథమిక దశలో. సో దానికి పనిచేసేటువంటి ది బెస్ట్ చూసినట్లయితే గ్రాన్యుల్ చూసినట్లయితే ఇది కూడా ఏంటంటే రైతు స్థాయిలో మన్నలు పొందినటువంటి ప్రొడక్ట్స్. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు కూడా 100% న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీకు ఖచ్చితంగా ఈ టెక్నికల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి ప్రోడక్ట్ కనుక చూసినట్లయితే వైబ్రెంట్ ఇది పిఏ కంపెనీకి సంబంధించింది. ఇది ఎకరానికి 5 kg చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ కనుక చూసినట్లయితే థయోసైక్లమ్ హైడ్రోజన్ ఆక్సలేట్ 4% జిఆర్ రూపంలో అందుబాటులో ఉంటుంది. సో ఇది ఎకరానికి 5 kg చొప్పున వేసుకోండి. ఖచ్చితంగా సుడిలో వేసుకున్నట్లయితే ఇసుకలో కలుపుకొని సుడిలో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే జిఎస్పి కంపెనీకి సంబంధించినటువంటి ఆర్థర్ ఇది ఎకరానికి 4 kg చొప్పున మనం సుడిలో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే థయోసైక్లమ్ హైడ్రోజన్ ఆక్సైడ్ 3% ప్లస్ క్లోథియానిడిన్ 1.2% రూపంలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి 4 kg చొప్పున మనం వేసుకున్నట్లయితే మంచి పంటను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ వీడియోలో ఓన్లీ కెమికల్ కంట్రోల్కి సంబంధించి మాత్రమే వివరించడం జరుగుతుంది. అదర్ బయాలజికల్ కంట్రోల్ కావచ్చు, ఇతర సాధారణ మనం చేపట్టేటువంటి యాజమాన్య పద్ధతులు కాకుండా డైరెక్ట్గా కెమికల్ కంట్రోల్ గురించి మాత్రమే ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి వెంటనే దీని గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.